నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను మానస ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం భారతదేశం అద్భుత పరిజ్ఞానానికి సాంస్కృతిక వారసత్వానికి నిలయం దాన్ని కొనసాగించేందుకు అందరూ కృషి చేయాలన్న తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హైబ్రిడ్ 3-in-1 మోటార్ సైకిల్ ను రూపొందించిన తెలంగాణ విద్యార్థి 14 ఏళ్ల గగన్ చంద్రను అభినందించిన హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ మాజీ ఎమ్మెల్యే వంశీ అరెస్ట్ విషయంలో జగన్ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు జగన్ ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు నమ్మరన్న మంత్రి బాల వీరాంజనేయ స్వామి అల్లూరి జిల్లాలో రహదారి సౌకర్యం లేక గిరిజనులకు తప్పని డోలి మూత కష్టాలు అనారోగ్యంతో ఉన్న వంతాల సింగూర్ను 5 కిలోమీటర్లు మోసుకెళ్లిన కుటుంబ సభ్యులు రైట్ ఇక డీటెయిల్స్కి వెళ్తే భారతదేశం ఎంతో అద్భుత పరిజ్ఞానానికి సాంస్కృతిక వారసత్వానికి నిలయంగా నిలిచిందని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలిపారు భగవద్గీతలోని ఒక అధ్యాయాన్ని తెలుపుతూ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లు జ్ఞానం అనేది అంతటా వ్యాపించి ఉందని అన్నారు తార్నాకలోని ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీలో డిపార్ట్మెంట్ ఆఫ్ లిటరేచర్స్ ఇన్ ఇంగ్లీష్ ఆధ్వర్యంలో భారతీయ తాత్విక తత్వశాస్త్రం ద్వారా క్రమశిక్షణను తిరిగి ఆవిష్కరించడం అనే 3 రోజుల అంతర్జాతీయ సదస్సును నిర్వహించారు సదస్సు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రపంచంలో భారతదేశం ఒక విజ్ఞాన కణిగా విలసిల్లిందని ఆ పునర్వైభవాన్ని పునరుద్ధరించడానికి అందరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు experiential education and the outcome should be good doctors, good engineers, good politicians, good professors, along with that good leaders and responsible citizens. So that was the way forward for us and we must go to that. As we talk of Viksit Bharat in 2027, we must understand that we start to talk about Sanskrit was saying all things said in Sanskrit, there is no need for us to look for synonyms in other languages. There is no synonym for dharma. There is no synonym for sanatana. There is no synonym for samadhi. There is no synonym for upasana. Which have to be understood in our lives. A dictionary meaning will not explain it. If I try to explain dharma in an etymological way, it will not be, it will not be experiential way. It will be the dictionary meaning. If I try to explain Siddhi, what is Siddhi? It is the accomplishment of Lord. With everything we do in our civilization, regardless of what religion, what way we may follow, how we may pray, that is something else, that is true. We believe in the importance of the soul. That's why the father of the nation is also called Mahatma Gandhi, the great soul. We have defined the father of the nation as the Mahatma, the man with the great soul, the one who has the great soul. So that is the way our civilization attitude is. And it's one of the greatest attitudes that the world has ever known. That there is something beyond.
తెలంగాణ రాష్ట్ర నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండల కేంద్రానికి చెందిన 14 ఏళ్ల గగన్ చంద్ర అనే విద్యార్థి అవసరమైనప్పుడు సౌరశక్తి బ్యాటరీ పెట్రోల్తో నడపగల హైబ్రిడ్ 3-in-1 మోటార్ సైకిల్ను రూపొందించి జాతీయ స్థాయి సైన్స్ ఫెయిర్లో గుర్తింపు పొందడంపై హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ టెలిఫోన్ ద్వారా మాట్లాడి ఆ విద్యార్థిని అభినందించడం జరిగింది. గగన్ చంద్ర ఆవిష్కరణతో బైక్ ఎటువంటి ఖర్చు లేకుండా బ్యాటరీ శక్తితో 35 కిలోమీటర్ల వరకు ప్రయాణించడానికి వీలు కల్పిస్తుందని, సౌరశక్తి సహాయంతో ఇది రోజంతా పనిచేయగలదని తెలుసుకున్న ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అతనికి అండదండగా ఉండి ప్రోత్సాహాన్ని అందించిన తల్లిదండ్రులు, గురువులను కూడా గవర్నర్ దత్తాత్రేయ ఈ సందర్భంగా అభినందించారు. ఒక గ్రామంలో బల్మూరు అనే గ్రామం నుంచి వచ్చి ఇంత మంచి విజ్ఞానంలో సైన్స్లో ఒక బ్యాటరీ తోటి 35 కిలోమీటర్లు నడిచేటువంటి సోలార్ పవర్ తోటి కనుగొన్నందుకు నీకు చాలా చాలా ధన్యవాదాలు. మీ గ్రామ పేరు కాక మీ తల్లిదండ్రులు, మీ గురువులు, అదేవిధంగా తెలంగాణ కూడా నువ్వు పేరు తెచ్చినందుకు నీకు చాలా భవిష్యత్తు ఉందని, అన్ని విధాలుగా నీకు ఏ రకమైన సహాయమైనా మేము చేస్తామని చెప్పి నీకు తెలియజేస్తా ఉన్నాం. బాగా చదువుకొని ఇంకా మంచి పేరు తీసుకొని మన దేశానికి, తెలంగాణకి మంచి పేరు తేవాలి. థ్యాంక్ యూ. మీ తల్లిదండ్రులకు కూడా ధన్యవాదాలు చెప్పు, మీ గురువులకు కూడా ధన్యవాదాలు చెప్పినా చెప్పు. నమస్తే చాలా థ్యాంక్స్. మీ అబ్బాయి చాలా మంచి పని చేసాడు, గొప్ప పని, చాలా మంచి పని చేసాడు. మీరు అది మంచి తిరుపతి ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఎస్పీ హర్షవర్ధన్ రాజును సినీ నటుడు మంచు మనోజ్ కలిశారు. నిన్న రాత్రి నుంచి పోలీసులు తనను వెంబడిస్తున్నారని ఎస్పీ దృష్టికి మనోజ్ తీసుకెళ్లాడు. చంద్రగిరి పోలీసులు తనతో దురుసుగా ప్రవర్తించారంటూ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. కొన్ని రోజుల ముందు మోహన్ బాబు విద్యానికేతన్ విద్యా సంస్థల ముందు ఉన్న రెస్టారెంట్ నిర్వాహకులు, విద్యార్థులపై బౌన్సర్ల దాడి విషయాన్ని ఈ సందర్భంగా ఎస్పీకి తెలిపారు. చెప్తాను మీకు అర్థం కదా. కళ్ళ యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడ మండలం కోటమర్తి గ్రామానికి చెందిన గూడ దశరథ వృత్తిరీత్యా కల్లుగీత కార్మికుడు. బుధవారం తాటి చెట్టు ఎక్కిన అతను ప్రమాదవశాత్తు చెట్టుపై నుండి కింద పడి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే సూర్యాపేటలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న గీతా కార్మికునికి మెరుగైన వైద్యం అందించి ప్రభుత్వం ఆర్థికంగా సహాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు. నమస్తే, నేను మీ పాపన 69 టీవీ. ఈరోజు అడ్డగూడూరు మండలం యాదాద్రి భువనగిరి జిల్లా కోటమర్తి గ్రామానికి చెందిన గూడ దశరథ గారు ఇవాళ ఉదయం తాటి చెట్టు నుంచి జారిపడడం జరిగింది. అదే క్రమంలో సూర్యాపేటలో ఉన్న శ్రీహాన్ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఏంటి, ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా వాళ్ళకి కొంత ఆర్థిక సహాయం చేయాలని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు ఈ కుటుంబ సభ్యులతో మాట్లాడించాం. అమ్మ నమస్కారం అమ్మా, మీరు ఏమైనా గాలి అంటే ఏ టైం నుంచి ఏ టైంలో పడ్డారమ్మా? 7:30 టైంలో పడ్డాడు. అని ఆర్థిక పరిస్థితులు ఏంటి? చేసుకోవడానికి కొద్దిగానే ఉంటుంది. 15 రోజులంతా తాళ్ళు ఇస్తేనే తల్లుకి ఇస్తేనే మీరేం చేస్తారు? అంటే ఇప్పుడు ఆయన ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళు ఓన్లీ కష్టం చేస్తేనే మాకు పూట గడుస్తుంది, రెక్కడితేనే డొక్కడే బతుకులనే పరిస్థితిలో వీళ్ళు ఉన్నారు.
ప్రస్తుతం ఆయనకి కండిషన్ మాత్రం కొంచెం సీరియస్గానే ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పుడున్న ప్రభుత్వం సేఫ్టీ మూవ్లు అనేది ప్రతి ఒక్క గ్రామానికి పంచుతుంది. కాకపోతే ఇంకా కొంచెం తొందరగా ముమ్మరం చేసి సేఫ్టీ మూవ్ని అందియాలని కూడా కోరుతున్నాం. ఇట్లా చాలామంది ఇబ్బందులు పాలవుతున్నారు. మరి ఇక్కడ సూర్యాపేట జిల్లా గౌడ అధ్యక్షురాలు ఇక్కడ ఉన్నారు, ఆమెతో కూడా మాట్లాడిద్దాం. మేడం నమస్తే. చెప్పండి మేడం, ఇప్పుడు మీకు ఇక్కడ ఈ సంఘటన జరిగిందని మీకు ఎలా తెలిసింది? మాకు యాదాద్రి భువనగిరి జిల్లా పరిటాల గవర్నర్ గారు మాకు ఈ న్యూస్ అందజేశారు. తక్షణమే మేము బయలుదేరాము. ఇప్పుడు ఈ సేఫ్టీ మూవ్లు అంటున్నారు, ఏది కూడా మాకు ఇప్పటివరకు అందలేదు. మా గౌడ బడుగు బలహీన వర్గాలు ప్రతి ఒక్కరు కూడా చాలా బాధపడుతున్నారు. టార్చర్ల మీద నుంచి చాలా మంది కూడా ఇదైపోతున్నారు. మాకు ఇప్పటి వరకు కూడా ఏమేమి జరగలేదు. మేము ఆశించేది ఒకటే, మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మేము అంత ఎత్తు టార్చర్ గురించి కింద పడడము అనేది మేము గ్రహించుకోవాలి. మేము చాలా నష్టపోతున్నాము. ఈ ప్రభుత్వానికి మేము చెప్పేది ఒకటే, పాపం వీళ్ళు ఏంటంటే ఆర్థికంగా కూడా మేము చేసుకుంటే బతికే వాళ్ళు. ఇద్దరు బాబులు వాళ్ళు స్టడీ చేస్తున్నారు, వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ విషయం మీద తక్షణమే ప్రభుత్వం స్పందించి ఖచ్చితంగా చర్యలు తీసుకొని ఇంకోటి వీళ్ళకి ఆర్థిక సహాయం చేయాలని మా 69 టీవీ తరపు నుంచి కోరుకుంటున్నాం. పేదలకు ఇచ్చిన భూములను ఆక్రమించిన రామోజీ ఫిలిం సిటీ యాజమాన్యంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యామ్నాయ భూములు ఇస్తామని చెప్పి లిఖితపూర్వకంగా హామీ ఇచ్చిన యాజమాన్యం ఏడాది కాలంగా సమస్య పరిష్కారం చేయకుండా సాగదీస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కలెక్టరేట్ ముందు సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించగా చర్చల కోసం ఆర్ఎఫ్సి ప్రతినిధులను ఆర్డీఓ పిలిచినప్పటికీ చర్చలకు రాకుండా డుమ్మా కొడుతున్నారని తెలిపారు. వెంటనే చర్చలు జరిపి ఇంటి స్థలాన్ని చూపించకపోతే రామోజీ ఫిలిం సిటీని ముట్టడిస్తామన్న సిపిఎం జిల్లా కార్యదర్శి యాదయ్య హెచ్చరించారు. గవర్నమెంట్ ల్యాండ్ కంట్రోల్ తీసుకున్నాం అనుకో, ఇట్ ఈస్ యాంటీ బట్ రామోజీ ఫిలిం సిటీ వాళ్ళు దే ఆర్ ఇన్ పొజిషన్స్ ఇచ్చారు. ఈ ఇళ్ల స్థలాలు మనకి కట్టుకోవడానికి నిజంగా ఇళ్ల స్థలాలు ఉన్నాయా? ఇళ్ల స్థలాలు ఉండడం వల్ల మనం కట్టుకోలేకపోయామంటే ఆర్టీఓ గారు అంటున్నారు, ఏమంటున్నారంటే 577 మందిలో ఎంతమంది చనిపోయారు, మరి చనిపోయినటువంటి వాళ్ళకి ఇండ్లు ఇవ్వలేము కదా అని ఒక మాట చెప్తున్నాడు. 7 మందిలో ఇంకెంతమంది ఇండ్లు నిర్మించి రెండో మాట చెప్తా ఉన్నాడు. మూస్తాయి ఉద్యోగాలు వచ్చినటువంటి వాళ్ళకి పొట్ట చేత కోసం ఈ మధ్యకాలంలో ఎవరికి ఉద్యోగాలకి అందరికి కూడా తీసేసి. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ అరెస్టు విషయంలో జగన్ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రి బాల వీరాంజనేయ స్వామి అన్నారు. వైసీపీకి చెందిన దళిత నాయకులు జైల్లో ఉంటే జగన్ వెళ్లలేదన్నారు. రైతులపై ప్రేమ ఉన్నట్టు జగన్ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రైతు భరోసా నిధులు కూడా ఇవ్వకుండా గత ప్రభుత్వంలో జగన్ మోసం చేశారన్నారని, రైతుల గురించి మాట్లాడే అర్హత జగన్కు లేదని తెలిపారు. జగన్ ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు నమ్మరన్నారని, అన్ని విధాలుగా జగన్ తిరస్కరణకు గురయ్యారు కాబట్టే 11 సీట్లు వచ్చాయన్నారు మంత్రి బాల వీరాంజనేయ స్వామి. ఈరోజు ఏదో ఒక వర్గాలు ఏదో దగ్గర చేసే ప్రయత్నం చేసినా, నువ్వెన్ని కుట్రలు చేసినా ఎన్ని చేసినా కానీ ప్రజలు నమ్మరనే విషయాన్ని గమనించుకోవాలి తెలియజేసుకుంటూ, రైతు ద్రోహి ఎవరన్నా ఉంటే నువ్వే, దళిత ద్రోహి నువ్వే. అదేవిధంగా ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కూడా తిరస్కరించిన వ్యక్తివి. నువ్వు అనుకున్నటువంటి గొప్పల ప్రకారం చూసుకుంటే నీకు వచ్చిన సంఖ్యాబలం శాసనసభ 11 మందే వచ్చారంటే అన్ని విధాలా నేను తిరస్కరించిన వ్యక్తివి. నీకు రైతుల గురించి మాట్లాడే అర్హత లేదు. గత ప్రభుత్వంలో మమ్మల్ని ఇళ్లలో తాళ్లు కట్టి కూర్చోబెట్టావు, మేము స్వేచ్ఛగా వదిలేసాను విషయాన్ని కూడా గమనించుకో. నేను ఒకటే అడుగుతున్నా, ఎన్నికల సంఘాన్ని ఎన్నికల కోడ్ వైలేషన్ చేసిన జగన్మోహన్ రెడ్డి ఆయన అనుచరుల మీద కేసులను పెట్టి వాళ్ళని జైలుకు పంపించాలని కోరుతున్నా. జైలుకి వెళ్ళడం నీకు అలవాటే. అలాగని చెప్పేసి ఎన్నికల కమిషన్ కూడా తప్పుదోవ పట్టించే చర్యలు మానుకోమని చెప్పి నేను ఏదో చెప్తానండి. ప్రజాస్వామ్యం మీద, విలువల మీద, ప్రజాస్వామ్యం మీద నమ్మకాలు ఉన్న వ్యక్తులు మేము. ప్రజాస్వామ్యాన్ని కాపాడేవాళ్ళం. ఈరోజు నువ్వు అసెంబ్లీకి నీ ఎన్నుకున్నటువంటి నీ శాసనసభ్యులు కూడా కొత్త వాళ్ళని కూడా అసెంబ్లీ రాకుండా చేసి నువ్వు కూడా మాట్లాడటం ఎంతవరకు సబబు? ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం అంటే రెడ్ బుక్ అంటే తప్పులు చేసినా గుర్తుపెట్టుకున్నాను మేము చెప్తున్నాం. వాళ్ళ పేరు గుర్తుగా రాసుకున్నాం. ఏదైనా కానీ విచారణ జరిగిన తర్వాతనే మేము తీస్తున్నాం. ఈరోజు మీ చిన్నాన్నను చంపేసినప్పుడు నువ్వు ఏమైపోయావా? ఆ రోజు గుండెపోటు గొడ్డల పేరు మాట్లాడి నువ్వు కూడా మమ్మల్ని ఈరోజు మాట్లాడే అర్హత నీకు లేదు. ఆ రోజు విచారణ గురించి మాట్లాడుకుని నేను పోయి నీతులు మాట్లాడుతున్నాను. దయ్యాలు వేదాలు ఇస్తాయంటాం. ఇటువంటిది 100 గుడ్లు తిన్న రాబందు కూడా నీతులు చెప్పడానికి నువ్వే సాక్ష్యం. గతంలో అసాంఘికంగా చెలరేగిన వ్యక్తుల మీద వచ్చిన ఫిర్యాదులు చేసుకొని పోలీసు వాళ్ళు విచారణ చేసి ముద్దాయిలను తేలిన తర్వాతనే వెళ్తా ఉన్నారు. మీకు ఒక విధంగా తీసుకుని కాన్స్టిట్యూన్సీ 10 నుంచి 15 మంది ఉన్నారు.
ఈ విధంగా తీసుకుని 175 కాన్స్టిట్యూన్సీలో తీసుకొని మీరు దాదాపుగా ఎన్ని వందల మంది వచ్చారో కూడా ఒకసారి ఆలోచన చేసుకోండి మీరు. మేము కక్ష సాధించే పని అయితే జైలు పడకుండా పోవాల్సిన పరిస్థితి ఉంది. ప్రజాస్వామ్యం మా నాయకుడు చెప్పింది, విలువలతో రాజకీయాలు చేద్దాం, వాళ్ళలాగా మనకు అవసరం లేదని చెప్పబట్టే నేను స్వేచ్ఛగా తిరగనిచ్చాం మేము బయటికి. అంతేగాని మాలాగా చిన్నదానికి వచ్చేసి మా చిన్న సామాన్య కార్యకర్తల కింద గ్రామ నాయకులు కూడా నువ్వు అరెస్ట్ చేసి తప్పులు కేసులు పెట్టావు. ఇక్కడ ఉన్న వాళ్ళందరి మీద కొల్లూరు రవీంద్ర గారి మీద కేసులు పెట్టావు, అచ్చెన్నాయుడు గారి మీద కేసులు పెట్టావు, బొండ అమ్మ కేసులు పెట్టావు. ఇవన్నీ కనిపించట్లేదా మీకు? తప్పుడు కేసులు పెట్టినప్పుడు ఆ రోజు రావట్లేదు. ఈరోజు నీతుల గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఆ రోజు రఘురామకృష్ణరాజు మీద పెట్టినటువంటి కేసులు మీరే ప్రకాశం జిల్లాలో ఎస్పీ గారు విచారణ చేస్తే మీ అందరూ ఉన్నారు కదా సాక్ష్యం. వాళ్ళు పెద్ద క్రాష్కి వెళ్తా ఉన్నారు. మొన్నాక మాజీ మంత్రి పుల్లారావు గారు బెదిరిస్తుంది అంటే బెదిరిస్తే మీరు చేసిన తప్పులు మాఫీ అయిపోతాయా? ఇలాంటిది చాలా జరుగుతూ ఉంది, మీరు చాలా చూస్తూ ఉన్నారు. తప్పు నిర్ధారణ అయినటువంటి వాళ్ళు ఎవరికైనా కానీ తప్పు నుంచి శిక్ష నుంచి తప్పించుకొని పోరు. చట్టం తన పని చేస్తూ ఉంది. ఈరోజు కూడా నువ్వు ఎలక్షన్ కమిషన్ నియమాలు వయోలేషన్ చేసావు. ఈ విషయంలో కూడా చట్టం తన పని చేయాలని చెప్పి నేను పోలీస్ శాఖ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ముఖ్యం ప్రతిపాడు టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు మద్దతుగా ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు కాలేజీ యాజమాన్యాలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని 2023-24 సంవత్సరానికి సంబంధించిన ఫీజు బకాయిలను త్వరలోనే విడుదల చేస్తామన్నారు. విద్యార్థులను ఇబ్బంది పెట్టొద్దని, అలా ఎవరైనా ఇబ్బంది పెడితే తమను సంప్రదించాలన్నారు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు. నియోజకవర్గంలో అన్ని మండలాల్లో కూడా ప్రతి 30 ఓటర్లకి ఒక పరిశీలకుల్ని పెట్టడం అనేటువంటి జరిగింది. ఒక సమన్వయకర్తగా గుర్తించబడినటువంటి లీడర్ని దీనికి అపాయింట్ చేసేసి వాళ్ళకి 30 మంది ఓటర్లను కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పటికే దాదాపుగా మరి 1-2 రౌండ్లు వాళ్ళతో మాట్లాడడం అనేటువంటి జరిగింది. ఒకరిద్దరికి సరైనటువంటి టెక్నాలజీ అర్థం కాక కొంత ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. దాన్ని కూడా తొందరలో అధిగమించి కంప్లీట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మరి కూటమి ప్రభుత్వం బలపరిచినటువంటి ఆలపాటి రాజా గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడం అనేటువంటి జరుగుతుంది. ఇది ప్రతిపాడు నియోజకవర్గం నుంచి ఆలపాటి రాజా గారికి భారీ మోతాదులో మెజార్టీ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారికి కానుకగా ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. ఇకపోతే నియోజకవర్గంలో సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటి పరిష్కరించబడుతున్నాయి. అయితే విద్యార్థులకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ లో కొంత ఇబ్బందులు ఉన్నాయి. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఇన్స్టిట్యూషన్స్ అన్నిటికీ కూడా మెసేజ్ ఇవ్వడం అనేటువంటి జరిగింది. లోకేష్ బాబు గారు ప్రత్యక్షంగా మేనేజ్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. మీరు ఎటువంటి పరిస్థితుల్లో విద్యార్థుల్ని ఇబ్బంది పెట్టకూడదు, మీకు రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్లు ఏవైతే ఉన్నాయో వైసీపీలో ఏవైతే పెండింగ్ పెట్టారో వాటన్నిటిని కూడా ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. ఇక్కడ ఏ ప్రభుత్వం చేశారన్నది ముఖ్యం కాదు, కానీ విద్యార్థుల యొక్క భవిష్యత్తు ముఖ్యం కాబట్టి దీని మీద ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడైనా ఏ విద్యార్థికైనా ఇబ్బందులుంటే వెంటనే మన ఎమ్మెల్యే కార్యాలయానికి ఫోన్ చేసినా కూడా వాళ్ళు కూడా కోఆర్డినేట్ చేస్తున్నారు. కాబట్టి ఏ పరిస్థితుల్లో కూడా విద్యార్థులను ఇబ్బంది పెట్టే ప్రసక్తి ఈ నియోజకవర్గంలో ఉండదు. ప్రధానంగా గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు జరుగుతాయి కాబట్టి విద్యార్థుల మీద ప్రభావం పడేది మనకు అది ఏముండదు దాని మీద. ఎందుకంటే ఇప్పుడు చదివేటటువంటి వాళ్ళకి ఓటు హక్కు ఉండదు. ఎందుకంటే గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత వాళ్ళకి 3 ఏళ్ళ తర్వాతనే ఓటు హక్కు ఉంటది. బట్ ఇక్కడ ఓట్ల గురించి కాదు, విద్యార్థుల భవిష్యత్తుల గురించి ఆల్రెడీ ప్రభుత్వం నిర్ణయించింది. ఫీజు రియంబర్స్మెంట్ లో ఎలాంటి అలసత్వం ఉండదు, నేరుగా ఇన్స్టిట్యూషన్స్ కే వేయడం అనేటువంటి జరుగుతుంది. అల్లూరు జిల్లాలోని పలు గ్రామాల్లో రహదారి సౌకర్యం లేక గిరిజనులకు డోలిమూత కష్టాలు తప్పడం లేదు. అనంతగిరి మండలంలోని కీవర్ల పంచాయతీలోని నక్కుల మామిడికి చెందిన వంతాల సింగూరు కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో గ్రామానికి రహదారి సౌకర్యం లేక వాహనాలు రాక కుటుంబీకులు డోలి కట్టి సింగరును నక్కుల మామిడి నుంచి పందిరి మామిడి వరకు 5 కిలోమీటర్లు మోసుకొచ్చారు. అక్కడి నుంచి 108లో ఏరియా ఆసుపత్రికి తరలించారు. వాడికి ముందు మీరు ఫోన్ చేస్తే బాగుంది కదా, మనకు లేట్ అవుతా అవ్వదు. కాళ్ళు మన కొద్దిగా చక్కగా ఇది పెట్టండి. కాళ్ళు కిలో కూడా ఇలా పట్టేస్తే బాగుంటుంది కదా. చూడండి సార్, కివర్ల పంచాయతీ అనంతగిరి మండలం నక్కులమాడి విలేజ్లోనే ముంతాల సింగురు అన్న పేషెంట్ని ఈరోజు పిఎస్ పినకోటలో హాస్పిటల్ని సబ్మిట్ చేయడానికి డోలిమూత తెలుతున్నాం. గ్రామస్తులందరూ కూడా ఇదిగో బయలుదేరారు. ఈ కర్మ అంతే మాకు పట్టింది తప్ప ఇంకా మిగతా విలేజ్ కూడా ఇలా లేదు. సో దీనికి అధికారులు కూడా రెస్పాండ్ అవుతారనేసి మా యొక్క విజ్ఞప్తి.
శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమైనట్టు జేఈఓ వీరబ్రహ్మం తెలిపారు. ఆలయ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆలయంలో ఫిబ్రవరి 18 నుండి 26వ తేదీ వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామన్నారు. స్వామివారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తుల కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ఈరోజు ప్రారంభమయ్యాయి. నిన్న అంకురార్పణ జరిగింది. ఈ రోజు నుంచి ప్రతిరోజు వాహనాలు ఉంటాయి. సాయంత్రము మరియు ఉదయము స్వామివారు వాహనాల మీద తిరుగుతూ భక్తులందరికీ కూడా వరాలు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ముఖ్యమైన ఘట్టం 22వ తేదీన గరుడ వాహనం ఉంటుంది. ఈరోజు సాయంత్రం పెద్దశేష వాహనం ఉంది. గతంతో పోలిస్తే ఈసారి అరేంజ్మెంట్స్ చాలా చక్కగా చేయడం జరిగింది. దీనిని ఇక్కడున్న భక్తులందరూ కూడా వినియోగించుకొని అన్ని ఏర్పాట్లు చేశారు చాలా మంచిగా. భక్తులందరూ కూడా ఈ యొక్క వాహన సేవల్లో మరియు టెంపుల్ దర్శనంలో పాల్గొని ఈ యొక్క బ్రహ్మోత్సవాలలో స్వామివారి బ్లెస్సింగ్ తీసుకోవాల్సిందిగా టీటీడీ తరపున అందరినీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశ్వర. శ్రీనివాస మంగాపురంలో స్వామివారికి ప్రతి సంవత్సరం జరిగేటటువంటి బ్రహ్మోత్సవాలను వైదికంగాను వైభవంగాను తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఎప్పటిలాగానే నిర్వర్తించడం జరుగుతోంది. దీంట్లో భాగంగా ధ్వజస్య ఆరోహణం ధ్వజారోహణం అంటోంది శాస్త్రం. స్వామివారిలో ఉండేటటువంటిది శక్తి అయితే దానికి సంబంధించినటువంటి జీవం మొత్తం ధ్వజంలో ఉంటుందని శాస్త్ర ప్రమాణం. దాన్ని అనుసరించే స్వామివారికి జరిగేటటువంటి బృహదోత్సవం బ్రహ్మోత్సవం పెద్దదైనటువంటిది. ఆ ఉత్సవ సంకేతంగా స్వామివారికి ఇష్టమైనటువంటి నిత్యసూరుల్లో గరుడాలు వారిని ధ్వజ చివరి భాగంలో ధ్వజారోహణం చేసి దేవతలందరికీ ఈ ధ్వజారోహణ సంకేతాన్ని ఈ వైదిక క్రియ ద్వారా చెప్పడం జరుగుతుంది. ఈ సమయంలో ప్రారంభమైనటువంటి ఈ దివ్య వైభవ బ్రహ్మోత్సవం ప్రతిరోజు ఉదయం సాయంకాలం వాహన సేవలతోటి ఎంతో వైభవంగా జరుగుతుంది. ప్రతి వాహనంలోనూ స్వామివారు ఒక్కొక్క లోకంలో ఎలా ఉంటారో అలాంటి ఆసన స్థితిలో మనకు దర్శనం చేస్తారు. ఈరోజు సాయంకాలం జరిగే పెద్ద శేషవాహనం, రేపు జరిగే చిన్న శేషవాహనం, అట్లా ప్రతిరోజు వాహన సేవల్లో భక్తులందరూ పాల్గొని శ్రీవారి అనుగ్రహానికి పాత్రులు కాగలరు. స్వామివారికి ఇక్కడ జరిగేటటువంటి ఉత్సవాలని ఎంతోమందికి దగ్గరగా చేయడానికి వీలుగా దేవస్థానం వారు ఎంతో వైభవంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. దీంట్లో మీరందరూ పాత్రలవుతూ శ్రీవారి అనుగ్రహాన్ని పొందగలరు. నమో వెంకటేశాయ. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన శ్రీనివాసుడు శ్రీ వేణుగోపాలకృష్ణుడి అలంకారంలో చిన్న శేష వాహనంపై అభయమిచ్చారు. భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించారు. భక్తజన బృందాల కోలాటలు, చెక్క భజన్లు తదితర సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. తావళీ లలిత కంఠముదారహారం పీతాంబరద్యుతి విరాజిత దివ్యదేహం శ్రీవేంకటేశమజమాత్మని సన్నిధత్తాం. అత్యంత వైభవోపేతంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈనాడు చిరియప్పతి కళ్యాణ వెంకటేశ్వరుడు అలా భక్తుల్ని అనుగ్రహించడానికై సిద్ధంగా ఉన్నాడు. అంబోధనీలం సమయంలో మేఘం వలె నల్లగా ఉన్నది. అలాగే ఆ అరవింద దళాయతాక్షం తామర రేకు ఎలా ఉంటుందో ఆ ప్రకారంగా తామర రేకుల వలె వెడల్పైనటువంటి పింఛామిత కాయకాంతిమన్నారు. అంటే గోపాల వేషంతో అందంగా ఉన్నటువంటి నీ యొక్క ఆ దివ్య రూపాన్ని ధరించినటువంటి నిన్ను విశేషంగా స్వామివారికి ఆ వెంఛత్రమన్న రీతిగా ఆ తెల్లని గొడుగును స్వామివారికి పట్టుకుంటూ వజ్రవైఢూర్యమరకతమణి మాణిక్య రుచిరంజిత రమణీయానంద చిద చిత్ సంసేవిత శ్రీపా
కూడా కరిగాయి కదా స్వామి. అది మాత్రమా? పంచాపి కించ పరివృత్త గుణాని భూతాని. లోకంలో పంచభూతాలు గుణమేమిటంటే గంధవత్వం, అంటే గంధాన్ని కలిగి ఉండడం. ఈ తేజస్సు అనేది ఉష్ణస్పర్శాన్ని కలిగి ఉంటుంది. వాయువు అనేది రూపరహిత స్పర్శాన్ని కలిగి ఉండేది. ఈ ప్రకారంగా గుణాన్ని కలిగి ఉండే. ఎలా జరిగిందంటే, ఎప్పుడైతే భగవంతుడు అలా వేణుగానం చేస్తూ ఉన్నాడో ఆ సమయంలో శిలలంతా కూడా అది కరిగిపోయాయట. అది మాత్రం కాదు, పంచభూతాలంతా కూడా తమ యొక్క సహజ గుణాల్ని విడిచిపెట్టాయట. ఆ గానాన్ని ఎవరు వెంటిష వాహనంలో వేంచేసి ఉన్నటువంటి ఆ సుందరమూర్తి అయినటువంటి కృష్ణమూర్తిని మనం, అది కూడా ఆ వేణుగానం చేస్తున్నటువంటి శ్రీకృష్ణ స్వామిని మనం దర్శించుకుంటున్నామంటే ఎందుకండి? అన్నీ కూడా ఈ కరచే కీర్తయ కేశవం మురరిపం చేతోభజ శ్రీధరం పాణిద్వంద్వ సమర్చయ అచ్యుతకథాః శ్రోత్రద్వయత్వం శృణు అదిగద ముకుందమాలలో కులశేఖరాళ్వాళ్ళు చెప్పారు. అటువంటి అహంకారాన్ని ప్రదర్శించడానిక కాదు కదా. ఎందుకు అంటే ఆ శిరస విశేషంగా శ్రీనివాస మంగాపురానికి వెళ్ళి భగవంతుని దర్శించుకోలేకపోయినా కూడా ఈ శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యంగా మనం భగవంతుణ్ణి ఆ మంగాపురంలో జరిగేటువంటి ఉత్సవాన్ని దర్శించుకునేటువంటి భాగ్యాన్ని పొంది ఉన్నాం. తమసి స్వభావతః సమస్త కళ్యాణ గుణామృతోదధి. స్తోత్రార్థంలో ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారతదేశం అద్భుత పరిజ్ఞానానికి సాంస్కృతిక వారసత్వానికి నిలయం. దాన్ని కొనసాగించేందుకు అందరూ కృషి చేయాలన్న తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. హైబ్రిడ్ 3-in-1 మోటార్ సైకిల్ను రూపొందించిన తెలంగాణ విద్యార్థి. 14 ఏళ్ల గగన్ చంద్రను అభినందించిన హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ. మాజీ ఎమ్మెల్యే వంశీ అరెస్టు విషయంలో జగన్ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. జగన్ ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు నమ్మరన్న మంత్రి బాల వీరాంజనేయ స్వామి. అల్లూరి జిల్లాలో రహదారి సౌకర్యం లేక గిరిజనులకు తప్పని డోలిమూత కష్టాలు. అనారోగ్యంతో ఉన్న వంతాల సింగూర్ను 5 కిలోమీటర్లు మోసుకెళ్లిన కుటుంబ సభ్యులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.